ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం చదువుకొని ముందు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం వచ్చి చదువున్నారు. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచున్నట్టు చూచి నీకు భయపడుదును. హల్లెలూయా. చిన్న ప్రార్థన. వర్షగానం మా తండ్రి, ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం నుంచి 10వ వచనం మీరు మాకు అనుగ్రహించారు. భూప్రజలందరూ యెహోవా నామమున నువ్వు పిలువబడుచున్నట్టు చూచి నీకు భయపడుదురు అనే మాట ధ్యానించుకోబోతున్నాం. కృప చూపించండి. ఈ వాక్య భాగాన్ని సత్యం మా జీవితంలో నెరవేరాలంటే నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకు సాగాలి, ఎలా నీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా నీ ఆజ్ఞలు నిత్యం అనుసరించి నడవాలి మాకు నేర్పించి వేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఆమేన్. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో 1 నుంచి మొత్తం 68 వచనాలు ఉన్నాయి. ఆ అధ్యాయం చదవండి. నిజమాబద్ధం చూడండి. 68 వచనాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 68 వచనాలు ఉన్నాయి. అవునా? 14 వచనాల వరకు ఆశీర్వాదం. చెప్పండి. 14 వచనాల వరకు ఆశీర్వాదం. 15వ వచనం నుండి 65వ వచనం వరకు అన్ని శాపాలే. ఒకవేళ మీరు కనుక ఈ అధ్యాయం చదివితే అన్ని నా గురించే రాయబడ్డవి అన్నట్టు ఉంటది. మీకు అధ్యాయం నా గురించే, ఆ శాపాలని నాయ అన్నట్టు ఉంటది. మీకు వీలైతే చదువుకోండి. నేను అందుకొరకే బైబిల్ ఒక్కసారి చదివాను. చెప్పండి. బైబిల్ ఒక్కసారి చదివాను. 2 సార్లు 3 సార్లు 10 సార్లు చదవలేదు. ఎందుకంటే ఆ శాపాలు చదివి భయపడి ఇక మనం చదవలేదు. ఆ శాపాలకు అన్ని రకాల రోగాలు, ఇప్పుడు భూమి మీద ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి, అన్ని రకాల రోగాలకు రాసింది. 15వ వచనం నుంచి 68వ వచనం వరకు అన్ని శాపాలే, అన్ని వింటున్నారు. అది మనం చేసిన పాపానికి శాపాలే. అయితే 1వ వచనం నుంచి 14వ వచనం వరకు అన్ని ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయో, శాపాలు ఎందుకు వస్తాయో కూడా రాసింది. శాపం ఎందుకు వస్తుందో చదవండి. 15వ వచనం చదవండి. నేడు నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఆ మాట మైండ్లకు అందరికి మైండ్లో కూర్చోవాలి. వినని ఎడలా. చెప్పండి. వినని ఎడల చదవండి. ఈ శాపములన్నీ నువ్వు ఎవరైనా సరే, బాపనైనా సరే, పొమటైనా సరే, రెడ్డి అయినా సరే, ఇక భూమి మీద ఉన్న సకల జాతులైనా సరే, సిక్కులైనా సరే, ముస్లిమ్స్ అయినా సరే, వింటున్నారా, బౌద్ధ మతస్థులైనా సరే, జైన మతస్థులైనా సరే, మన భారతదేశంలో ఉన్నాయి ఇవి ఈ 5-6 మతాలు. జైన మతం, బౌద్ధ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మార్గం. ఇది మతం అని పెట్టిన పేరు లోపం. సరే, మతం అయితే మతం, ఎన్నో 5-6 ఉన్నాయి మన దగ్గర. సిక్కులు చెప్పలే కదా. సిక్కులు, బుద్ధ మతం, బౌద్ధ మతం, సిక్కుల మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, హిందూ మతం. 6 మతాలు. వాళ్ళు ఎవరు వచ్చింది లోపలికి రమ్మని ఇట్లమ్మని లేయలుగా. ఎవరైనా సరే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన శాస్త్రాలు, ఆయన విధులు, ఆయన మార్గాలు అనుసరించి నడవకపోతే, వింటున్నారా, ఇటు కూడా కూర్చోవచ్చు, జరగవచ్చు, ఇంకా జరగండి. ఇంకా అనుసరించి నడవకపోతే
ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. ఇప్పుడు అనుసరించి నడవట్లేదు కదా చాలా మంది, ఎక్కువ శాతం అవన్నీ వచ్చేస్తాను. చదువుకో మళ్ళా, అప్పుడు నీకు భయం అవుతుంది. చదవకపోతే భయం కాదు. అలాగే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఇప్పుడు చదవండి 14వ వచనం చదవండి. 14వ వచనం. ఆ, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్నాడలా నీవు అనుసరించి నడుచు కొనవలనని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవై పైవాడవై పైవాడవుగా ఉందువు గాని పైవాడు కింద అంటే మీరు బాక్సింగ్ ఫైటింగ్ లో చూసిన కింద ఉన్న వాళ్ళు ఓడిపోయినట్ట గెలిచినట్ట, అట్లా అంటే ఓడిపోవని అర్థం. మరి తోకకి విలువ ఉంటుందా తలకాయకి విలువ ఉంటుందా? అట్లా విలువ తక్కువగా ఉండవు, నువ్వు విలువైన వ్యక్తిగా ఉంటావు అని అర్థం. ఎప్పుడు అన్యుల దేవతల్ని చెప్తే ఏమవుతుంది? అన్యుల దేవతలకు ముక్కుపులు ఉంటుంది తెలుసా మీకు? అన్యుల దేవతలకు ముక్కుపులు ఉంటాయి తెలుసా అంటే ఎంత చూస్తుంది? ఉంటే తెలుసా అంటే తెలుసు అన్నారు, అవి తెలియదు అన్నారు. ఏమైతుంది? నీకు సత్యం అర్థం కావాలి. నీ ఇష్టం వచ్చి నడుచుకో, నేను వద్దను. నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, నువ్వు ఇంకోటి పెద్దది పెట్టుకో, నేను వద్దను. నేను వద్దను, పీకను, నేను అసలే పీకను. నీకు సత్యం ఏందో తెలవాలో వద్దా? సత్యం అర్థం కావాలో వద్దా? అర్థం కావాలి. ఉంటుందా అంటున్నా, మొక్కుపళ్ళు ఉంటుందా అంటున్నా. గాజులు ఉంటాయా ఉండవు? గాజులు ఉంటాయి. మెటల్ ఉంటాయా ఉండవు? పుస్తకాలు ఉంటుందా ఉండదు? సంవత్సరం విగ్రహాలకు పెళ్లి చేస్తున్నారు తెలుసా? అయ్యగారే కడతాడు. ఎవరు కడతారు? అయ్యగారు కడతారు. ఎవరు పుస్తకాలు కడితే వాళ్ళకే భార్య కదా. అవునా అంటే నేను ఒక అయ్యగారిని అడిగాను, దేవుని అయ్యగారు ఏమనుకోకు, నాకు అనుమానం, నువ్వు చెప్పాలా ఏంటిది రా అడుగురాను. నీతో ఎప్పుడు దేవుడు మాట్లాడినాను. అదేంటో అలా అడుగుతావు? చెప్తే ఏమవుతుంది? చెప్పరాదు. అది రాయే కదరా, ఎలా మాట్లాడుతుంది అన్నాడు. నేను మరి రాయి అయితే నువ్వు ప్రజలందరికీ ఎందుకు మోసం చేస్తున్నావు? నా అనుమానం ఆయన జవాబు. ఓ అదా, ఆ మాత్రం కూడా దేవుడు ఉన్నాడని ప్రజలు చెప్పకపోతే వీళ్ళు సామాన్యులా అన్నాడు. ఇక నేను అనుకున్నా అది నిజమే. ఇదొకటైందా? మా చుట్టాల ఇంటికి దినాలకు పోయినా. దినాలు పోతే హోం 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 అని అయ్యగారు అంతా అయిపోయినాక నేను నా భార్య దగ్గరకు వచ్చాను. మీ దేవుడే దేవుడు అన్నాడు. మీకట్టు తెలుసు, పూజాడే కదను అని. ఇక మా అమ్మకి పానం బాగాలేపెట్టి అన్ని దేవుళ్ళని, అన్ని గుళ్ళని, అన్ని డాక్టర్లని ఎవరో చెప్పింది ఏదో కూడా తీసుకోమంటే తీసుకుపోయాను. వెంబటే మంచిగా అయింది. మరి నువ్వు ఈ కథ ఏందన్నా? అది మా పొట్ట తిప్పలకు అన్నాడు. చెప్పండి, అది మా పొట్ట తిప్పలకు అన్నాడు. ఈయన ఈయన ఒక అన్నాడా? నేను ఒక ఊరికి వేరే జిల్లాకు స్వార్థకు పోయాను. ఒక పూజారి వచ్చి వాక్యం విన్నాడు. వాక్యం విన్నాక ప్రార్థన చేయించుకున్నాను. నేను పూజారిలా కనబడుతాను, మరి ప్రార్థన ఎందుకు నాతో? ఓ అయ్యా అతనికి మా అమ్మ మేగులైనా బాగైంది. చెప్పండి, మా అమ్మ మేగులైనా బాగైంది. దూలపల్లి మాది, మేము అయ్యారం. నేను ఖమ్మం జిల్లాలో ఇక్కడ గుడికి పూజారికి వచ్చిన ఇక్కడికి నువ్వు మీటింగ్ పెడితే సుబ్బదండ అయ్యగారంటే ఈయన ఉరికొచ్చినా కదా నేను అని అయ్యగారు. ఈ అబద్ధాలు అయితే నన్ను రుజువుపరచమనండి, రుజువు చేస్తాను. అయితే రాయి కదా ఆయన ఒక్కడు మాత్రం చచ్చిపోయాడు. ఇక ఆయన మాత్రం తీసుకురాలేను. నేను ఇద్దరు మాత్రం తీసుకొస్తాను. ఇప్పుడు ఇంట్లో సజ్జనం పెట్టిన అయ్య గారు బతికే ఉన్నాడు.
ఇప్పుడు అక్కడ ఖమ్మం జిల్లాలో పూజారి బతికే ఉన్నాడు. పూజారులే ఇంకా ఇక అదైపోయిందా? వాళ్ళు వాళ్ళు ఉత్తగా ఒప్పుకొని మళ్ళీ అదే మార్గం నడిచేవాళ్ళు. ఒప్పుకొని ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఈ మార్గం నడిచేటోళ్ళు ఎంతమందిని చూపెడితే మీరు యేసు దేవుని పద్ధతి పాటిస్తారు చెప్పండి? ఎంతమంది బాపున్నారు? ఎంతమంది చెప్పండి? ఎంతమంది బాపున్నారు? ఇక ఇట్లయిందా? ఒక బాపనానికి 3 కొడుకులు, పెళ్లిళ్ళు కావట్లేదు. 45 పెద్దోనికి, వింటున్నారా? రెండోనికి 40, మూడోనికి 35. నేను పామరు, కృష్ణా జిల్లా, గుడివాడ దగ్గర ఉంటుంది. నెలకి పోతా. వాళ్ళకి అందరం కలిసిమెలిసి ఉంటాం కదా మనుషులు అన్నాక. బాధలు చెప్పుకుంటేగో నువ్వేం బాధపడకు, కరీంనగర్ జిల్లా నుంచి మాకు అయ్యగారు వస్తాడు, వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తా, నువ్వు ఊరికి వచ్చి ఆయన తీసుకుపోయి మీ ఇంట్లో ప్రార్థన చెప్పించుకో, మీ కొడుకు పెళ్ళి అయితాను. నేను పోయినా, రాగానే ఫోన్ చేసిండు, ఊరికి వచ్చిండు. ఏంటంటే మా ఇంటికి వచ్చి కొద్దిగా ప్రార్థన చేయాలి, ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు కాకుండా. సరే అని పోయాను. చెప్పాల్సిన మాటలని చెప్పి ప్రార్థన చేశాను. మళ్ళా నెల నేను పోయేసరికి ఆ కొడుకు, పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయింది. లేదుగా మా చొప్పదండిలో పోలీస్ స్టేషన్ ఎదురుకుంటుంది కౌంటర్ ఇల్లు. 20 సంబంధాలు చూసారంట పిల్లగానికి, ఒక్క సంబంధం దొరకలేదంట. ఎవరో చెప్తే ఎందుకయ్యా బాధపడతా, భూపాలపట్నం దారిలో చర్చ్ ఉన్నదా, ఆ పాస్తాన్ని ఆ పంతుని పిలిపించుకొని ప్రార్థన చెప్పించుకొని కొడుకు పెళ్లి అవుతుందన్న. తెలుసుకోబడింది. అయ్యా నా కొడుకు వస్తారు, సంబంధాలు కుదురుతాను, కొద్దిగా ఎట్లయినా నువ్వు ఏదైనా చేయగల. చేసడం లేదు కానీ అసలైతే దేవుడు వేసి దేవుడు మరి అని చెప్పాల్సిన మాటలు చెప్పి ప్రార్థన చేశాడు. 15 రోజులకే పత్రిక పట్టుకొని వచ్చిండు, అయ్యా నువ్వు ఆ కొడుకు పెళ్లికి రావాలని. కరీంనగర్ అమ్మాయి, కరీంనగర్ అమ్మాయి దొరికింది, కుదిరింది, అంతా మంచి మాట అంతా అయిపోయింది. పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి. ఇక అది మాత్రం చెప్పలేను. ఊళ్ళో ఉంటే మాత్రం వస్తా, నేను అటు ఇటు పోవాల్సి వస్తుందా. ఇంకా ఎన్ని ఎన్ని వందలు పిల్లల గురించి చెప్పమంటావా, క్యాన్సర్ వ్యాధుల గురించి చెప్పమంటావా, ఎయిడ్స్ వ్యాధుల గురించి చెప్పమంటావా, కిడ్నీల గురించి చెప్పమంటావా, గుండెపోటు గురించి చెప్పమంటావా. డాక్టర్లే మళ్ళా ఉత్తర్వులు కూడా కాదు. గడ్డలు కరిగిపోయిన సాక్ష్యం చెప్పమంటావా. అడ్రస్ నేను పుస్తకాలు కొట్టాను, ప్రింటింగ్ కొట్టాను, ఏం కొట్టాను. మీరే మా ప్రింటింగ్ బుక్, ఇది మాట్లాడే బుక్, బస్ ఎక్కే బుక్, రైలు ఎక్కే బుక్, ఆటో ఎక్కే బుక్, ఎవరింటికైనా నడిచిపోయి పోయే బుక్ అని పౌరు భక్తులు అంటాడు. మీరే మా పత్రికలు అంటాడు. చెప్పండి, మీరే నన్ను పత్రికలు కొట్టేయమన్నాను, మ్యాగజైన్ తయారు చేయమన్నాను. జీసస్ మెర్సిఫుల్ హోమ్ పేరు మీద మ్యాగజైన్ మీ దగ్గర ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి, మీరు నేను అట్లా చేయనయ్యా, అది పొరపాటు, నేను చేయాలని చెప్పి. మీరే సజీవమైన పత్రికలు మీరు. లేలుయా. చెప్పండి, ఏ పత్రికలైనా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. 2వ పత్రిక 3వ అధ్యాయము. హల్లెలూయా. 2వ వచనం. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ చదువుకొనుచున్న మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. చెప్పండి, మా పత్రిక మీరే కారా. హల్లెలూయా. కనుక రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయంలోని పలకల మీద జీవము గల దేవుని ఆత్మతమ పరిచర్యములంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. ఇదనమాట మా పత్రికలు, ఇవే. చెప్తున్నారా? మా పత్రికలు మీరే సజీవమైన పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. హల్లెలూయా. కనుక నేను ఒక అన్నాడు, అయ్యగారు నువ్వు అని అంతే, పత్రిక అంతా నేనే మెయింటైన్ చేస్తాను. నువ్వు మెయింటైన్ చేస్తావు నిజమే, కానీ ఒకరోజు నీకు నాకు గొడవ వచ్చింది అనుకో, పత్రిక బంద్ అంటావు. అవునా? ఇక అప్పుడు నాకు చెడ్డ పేరు వస్తుంది. అయ్యగారు ఏదో పెట్టి మొదలు పెట్టాడు, పత్రిక కొట్టిస్తానన్నాడు, బంద్ అంటున్నాడు. నీకు నా మీద ఎవరు కాని మాటలు చెప్పాను, నీకు నా మీద కోపం వస్తున్నారు కదా, నువ్వు బంద్ చేస్తూ వచ్చానంటే ఇక మాట్లాడలేను. నన్ను ఎవరైనా పురుగొల్పితే
అంత తొందరగా నేను వెంబటే సందేహాను అసలు అలా వింటున్నారా? మీరు ఇచ్చినంత ఈజీగానే సందేహాను. మీరేంది ఐ లవ్ యూ అంటే వెంబడి పడంగానే 2 రోజులకే 3 రోజులకే 10 రోజులు నెల రోజులు 6 నెలలు వెంబడి పడడానికి మెత్తపడతాను. నేను అసలే మెత్తపడను. సజీవమైన రాయి అనండి. మాట్లాడుతుంది కానీ ఇది రాయి అనమాట. రాయి అంటే ఏ గాలి వస్తే ఆ గాలికి ఎగిరిపోదు. వింటున్నావా? నువ్వు కూడా ఎట్లుండాలో సజీవమైన రాయిలాగా ఉండాలి. సజీవమైన ఏ గాలి వస్తే ఆ గాలి, తూర్పు గాలికి తూర్పు ఉరుకొద్దు, పడవనికి పడవ కొద్దు, ఉత్తరానికి ఉత్తరం కొద్దు, దక్షిణ గాలి దక్షిణ కొద్దు, సుడి గాలి వస్తే పైకి పోవద్దు. వింటున్నారా? వింటున్నారా అంటే లేలియా. ఇప్పుడు చదవండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మళ్ళీ ఒకసారి 10వ వచనం. ఏం చెప్తుంది? దేవుని యొక్క భూ ప్రజలందరూ యెహోవా నామమును పిలువబడుచున్నట్టు చూచి, భూ ప్రజలందరా మీ వాడకట్టోళ్ళ? భూ ప్రజలందరా ఇంటోళ్ళేనా? కొంతమందికి ఇంటోళ్ళే భయపడదు తెలుసా? భార్య భయపడదు కొంతమందికి అయితే, భర్తే భయపడదు కొంతమందికి అయితే, పిల్లలైతే అసలే భయపడరు కొంతమంది. అవునా? అవును. కొంతమంది అంటారు అయ్యా నీకే భయపడతారు, కొద్దిగా చెప్పవా అంటారు. వాడు మాకు భయపడు, నీవంటేనే భయపడతారు, కొద్దిగా చెప్పవా అంటారు. దేవుడేమో ఆ వాక్యం నా ఒక్కరికి కదా, మీ అందరికి కదా. మీరు కాకపోతే మీరెందుకు కొనుక్కున్నారు పుస్తకం మరి? మీరు కాకపోతే మీరు ఎందుకు కొనుక్కున్నారు? ఇప్పుడు ముంగట అన్నం పెట్టారు మీకా నాకా? మీ ముంగట అన్ని స్టార్ట్లు అన్ని కట్టి పెట్టినారు మీకా? అదైతే గబా గబా తింటారు. ఇప్పుడు మీకు ఈ వాక్యం నెరవేరాలంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1, 2 వచనం చదవండి. చదవండి. నీవే, మీ ఆయన కాదు, నీవే నీ భార్య కాదు, నీవే నీ పిల్లలు కాదు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు, చెప్పండి, నేడు నేను నీకు. నేడు అంటే నిన్న కాదు. దేవుడు ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టంగానే పెద్దగా అవుతారా? పుట్టంగానే జ్ఞానం ఉంటుందా? ముందు 10 ఏళ్ల కింద పుట్టి అనుకున్నంత జ్ఞానం చిన్న అనుకుంటుందా? ఉంటుందా? వాళ్ళు మీ పిల్లలే, వీళ్ళు మీ పిల్లలే. అవునా? పెద్దోళ్ళకున్నంత చిన్నోళ్ళకు ఉండదు కదా. కాబట్టి ఏం చేయాలి? ఏ రోజు దేవుడు ఏ ఆజ్ఞ ఇస్తాడో ఆజ్ఞను పాటిస్తే మనం పెద్దోళ్ళం అవుతాం. తల్లి దగ్గరనేమో రోజులు గడుస్తుంటే, పాలు తాగుతుంటే, అన్నం తింటా అంటే అప్పుడు పెద్దగా అవుతాం. అవునా? ఇప్పుడు ఒక్కొక్క మామిడి చెట్టు వేసాను, ఒకళ్ళింట నేను చూసిన కొబ్బరి చెట్లు ఇక్కడి నుంచి అక్కడికి వేసాను. ఈ మూలకున్న చెట్టు ఎప్పుడు పెట్టినప్పుడు ఎంత ఉందో అంతే ఉన్నది. అక్కడ గాబుకాడున్న చెట్టు ఏమో ఇంత లావైంది, ఇంత ఎత్తైంది, మొత్తం మండలు ఇట్లా వచ్చినాయి, అట్లా వచ్చిన ఆకులు వచ్చినాయి. ఇంత లావుతోటి అది ఒక మీటర్ పెరగానే పెరిగింది. ఇదేమో ఎప్పుడు ఎంత పెట్టినప్పుడు ఎంత సన్నగా ఉంటుంది అంతే ఉన్నది. నన్ను అదేందా అది అంత ఉన్నది, ఏది ఉంటుంది ఇట్లా ఎందుకంటే దానికి నీళ్ళు అందట్లేదు గాబు పక్కన ఉండే అన్నది. అర్థమైందా? మీకు ఆశీర్వాదాలు కావాలన్నా శాపాలు కావాలన్నా? శాపాలు కావాలంటే ఏం చేయొద్దు, ఇప్పుడు ఎట్లా నడుచుకుంటున్నా అట్లనే నడుచుకోండి. ఒకవేళ ఆశీర్వాదాలు కావాలంటే మాత్రం నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి గైకొని నడిచిన భూమి మీద ఉన్న ఈ చెట్టు భూమి మీదనే ఉంది, ఆ చెట్టు భూమి మీదనే ఉంది, కానీ అది మాత్రం భూమి మీదనే ఉంది కదా, నీళ్ల పక్కనే ఉన్నది. అది ఎక్కడ ఉంది? నీళ్ళ దేవుని మాట, దేవుని ఆజ్ఞలు కాకుంటే మనం నీళ్ల పక్కన ఉన్న చెట్టు లాగానే ఉంటాం. మనం దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చునే చోటున కూర్చొనుక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. చదవండి తర్వాత 3వ వచనం. ఉందట. ఓ అయ్యా, నేను చెప్పింది ఏంటి? నేను మొదటి కీర్తన చదివాను, నువ్వేం చదువుతున్నావు?
నేను కీర్తన మొదటి కీర్తన చదివాను, 3వ వచనం చదివాను. ఎప్పుడు దీవారాత్రులు ధ్యానించేవాడు, ఎప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గంలో అపాసకులు కూర్చుండే చోట కూర్చొనకుండా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దీవారాత్రులు నడిచేవాడు, ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలువల యొద్ద నాటబడిన ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు అని అట్లుంటాడు. మనం ఎన్ని బంద్ చేయాలి, ఎన్ని స్టార్ట్ చేయాలి? ఎన్ని బంద్ చేయాలంటే 3 బంద్ చేయాలి. ఏంటి? దుష్టుల ఆలోచనలు తలకాయలకు రానియొద్దు. నాకైతే లోపల సైతాన్ అయితే 36 అన్ని దుష్ట ఆలోచనలే. ఎప్పుడు పాపుల మార్గం, ఎప్పుడు అపహాసకులు కూర్చున్న చోటన, గర్విష్ఠులు కూర్చున్న చోటన ఒకపక్కలు పక్కపక్కలు పోయేటోళ్ళని ఎడ్డియటం, పోయేటోళ్ళని పేర్లు పెట్టడం, పోయేటోళ్ళని అట్లా అనటం, ఇట్లా అనటం, ఎన్ని రకాల మాటలు పోతుంటే ఒక్కొక్కరు పోతుంటారు. అరే టాటా బెంజ్ పోతుంది రా అని ఒకడంటే, ఒక టాటా ఏసీ పోతుందని ఇంకొకటి అంటాడు, ఇంకొకటి లేలాండ్ రా లేలాండ్ అని ఇంకొకటి అంటాడు. ఈ డ్రైవర్లకు తెలుసు లేలాండ్ అంటే ఏందో, టాటా బెంజ్ అంటే ఏందో, టాటా ఏసీ అంటే ఏందో, బెంజ్ కార్ అంటే ఏందో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు పేర్లు పెడతారు మొత్తం. ఇక మీరేమంటారు? బర్రె ఉన్నట్టుంది, బర్రె పోతుంది అని మీరు అంటారు. ఈ కోడి పాడు కాదు, కోడి అంటారు. కోళ్ళ మీద పెట్టి తిరుగుతారు, బర్రెల మీద పెట్టి తిరుగుతారు. ఇవన్నీ పేరు. ఇదంతా అపహాసకులు కూర్చుండే చోటది. పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు, దుష్టుల ఆలోచన తప్పన నడవద్దు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రులు ధ్యానించేవాడు. 119వ కీర్తనలో రాసి ఉంటది, ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యనిడల నా శ్రమలో నేను నశించి ఉందని రాసి ఉంటుంది. ధర్మశాస్త్రం మనకు ఆనంద సంతోషాన్ని ఇస్తుంది కనుక మీరు అసలు చేయకండి. మన శ్రమలో మనం నశించిపోయే వాళ్ళం తెలుసా? ధర్మశాస్త్రం కనుక మనం పట్టించుకోకపోతే లేయలియా చూపియాలన్నా, ఇప్పుడు వాక్యం చూపియాలన్నా, లేయలియా అంటే నేను చెప్తా నమ్మరా? నమ్మరు కావచ్చు, నమ్మరు. ఎందుకు నమ్ముతాను? నమ్మితే ఎంతెందుకుందో ఇదొరకల్లా. 92వ వచనం, ఈ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని కదా నా శ్రమ యందు నేను నశించి ఉందును. ఎప్పుడో చచ్చిపెట్టాలి అందరం. ధర్మశాస్త్రం మనకు ఏకపోతాయి, సంతోషం ఏకపోతుంది. ధర్మశాస్త్రం ధ్యానిస్తే, దీవారాత్రులు ధ్యానిస్తే ఏమవుతుందట? ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె, నీటి కాలువ వద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాం మనం. ధ్యానించాలి. ధ్యానించడం అంటే మీకు చాలా మందికి అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎవరైనా బండబోతుంటే ఇచ్చింది అనుకో, పోని అని వెంబట మర్చిపోతారా? 2-3 రోజులు మెర అంటారా? చెప్తే ఏమైతుంది? మర్చిపోతారా? మెర అంటారా? మర్చిపోతారట. అంత అబద్ధం. మర్చిపోతారా? మరే మర్చిపోతారా? కీడు చేసిన వాళ్ళు మర్చిపోతారా? హాని చేసిన వాళ్ళు మర్చిపోతారా? మీకు దుఃఖం కలిగిన వాళ్ళు మర్చిపోతారా? మెరమెర అంటుందా? దాన్ని ధ్యానించడం అంటారు. ఇప్పుడు దాన్ని ఏమంటారు? ఆ మెరమెరను మనము ధ్యానించడం అంటారు. మీరు మెరమెర అని పెట్టుకున్నారు పేరు, దాన్ని ధ్యానించడం అంటారు. అవి వేస్ట్ అనమాట. భక్తుల పేరులోకి అసహ్యం పుట్టిస్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశ్చర్యం రాసింది. ఈ ధర్మశాస్త్రాన్ని 119 కీర్తన చదవండి. మీకు ఎవరికైనా నా శత్రువు నన్ను తరిమి పడుతుంటే నేను ధర్మశాస్త్రాన్ని మానక ధ్యానిస్తున్నా అంటాడు తెలుసా భక్తుడు. కనుక అసలు చేయకండి, నా మాట నమ్మండి. లేయలియా, ఈ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది, దీనివల్ల నేను దాన్ని ధ్యానించున్నాను. 97వ వచనం. కనుక దయచేసి ద్వితీయోపదేశ ఖండంలోకి వద్దాం. నువ్వు కనుక దేవుని మాటలు అనుసరించి నడిస్తే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నేను తప్పుదండుకు వచ్చినప్పుడు తప్పుదండలో నన్ను హెచ్చిస్తావా, హెచ్చించవా? తప్పుదండలో నా అప్పులు తీరుతాయా, తీరవా అని దేవుని దగ్గర అడిగినాం. అడిగితే అన్ని ముందు చూపించినాకనే తప్పుదండుకు వచ్చాం.
చెప్పండి. ముందు చూపించినాకనే తప్పదానికి వచ్చాం. ముందు చూపించినాకనే సేవ ప్రారంభించాం. అంతేగాని 33 చోట్ల ఈ ఊళ్ళో కొద్ది రోజులు, ఆ ఊళ్ళో కొద్ది రోజులు, ఆ ఊళ్ళో కొద్ది రోజులు, ఆ ఊళ్ళో కొద్ది రోజులు వేస్తారు కొంతమంది. కొంతమంది దేవుని చిత్తం లేని ఊర్లో కూడా చేస్తారు. కానీ వాళ్ళకి అన్ని రోగాలే, నొప్పులే, అప్పులే, తిప్పలే, సిక్కులే, సికాకులే. అట్లా చేయకూడదు. అట్లా చేస్తే దేవునికి మహిమ రాదు. లేయలియా దయచేసి అసలు చేయకండి. ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మీకెవరైనా బాగుపడాలి, మీకెవరైనా మనుషులు లోబడాలి, భయపడాలి, మీకు విలువ పెరగాలనుకుంటే అందరం దేవుని సేవకులమే. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ మనకు పరిచయం చేస్తాయి. అవునా? అవునా అంటే నాకు ఇక్కడ కొద్దిగా ముందు గుచ్చుకుంది, కొద్దిగా తీయమంటే నాకు గోర్లు లేవు, నిన్ననే తీసిన గోర్లు. అంటారా మాట్లాడరండి. గోర్లు లేవు, నిన్ననే తీసిన, నాకు రాదు అంటారా. అంటే గోర్లు కూడా పనిచేస్తాయి. అవునా? మళ్ళా ఓవర్గా గోరు ఉంటే కూడా పనిచేయదు. ఇంత పొడుగు 2 ఇంచులు పెరిగిందనుకో పనిచేస్తుందా? పనిచేయదు. ఎంత ఉండాలో అంతే ఉండాలి. కొంతమంది మొత్తం ఇంత దానికి పెంచుతున్నారు. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా మనకు పరిచయం చేస్తాయి. కంటి రెప్పలు కూడా పనిచేస్తాయి. ఈ రెప్పలకున్న ఎంటికలు కూడా పనిచేస్తాయి. తెలుసా? తెలుసా అంటున్నా. ఒకసారి పురుగులు లోపలికి వస్తే ఇట్టే బంధిస్తుంది. అది ఎక్కడ పోతానో లోపలికి అని ఆ పై ఎంటికలు కింద ఎంటికలు దాన్ని అక్కడనే ఆపుతాయి. ఆపవా? అన్ని తెలుసు వాళ్ళ తలకాయ మంచిగానే పనిచేస్తుంది. అన్ని బాగానే పనిచేస్తుంది. అట్లనే మనందరం కూడా దేవుని పని ఏదో ఒక పని చేయాలి. ఇప్పుడు నేను వచ్చి అన్ని చదువుకున్నాక ఇక్కడ వచ్చి టొప్పా టొప్పా చెప్తాను. ఇది కూడా వేయటం కూడా సేవనే, ఊడటం కూడా సేవనే, అన్ని ఇక్కడ సదుపాయాలు కలగజేయటం కూడా సేవనే. అది పరిచయం అంటారు దాన్ని. దీన్ని బోధ అంటారు. వింటున్నారు? దీంట్లో కూడా 5 రకాలు: అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపర్లు, ఉపదేశకులు. 5 రకాల బోధలు. 5 రకాల మనుషులు మనకు వాక్యం చెప్తారు. నువ్వు పరిపూర్ణంగా అవుతావు, వేసుకోలాగైతే. కొంతమంది పాస్టర్లు చేయబెడితేనే పరిశుద్ధాత్మ వస్తుంది. నువ్వు కొన్ని రోజులు, సంవత్సరాల నుంచి అడగకపోయినా, నీకు తెలవకపోయినా చేయబెట్టంగానే ఆత్మ వస్తుంది. కొంతమంది ఇట్లా చేయబెట్టంగానే స్వస్థత అవుతుంది. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత ఎందుకు కలిగింది మరంటే, యేసుప్రభు నిన్ను ముడితే స్వస్థత అవుతుంది. యేసుప్రభు స్వరం నాకు వినబడితే, నా స్వరం నీకు వినబడితే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. లేయలియా వింటున్నారా? దేవుడు నిన్ను పంపిస్తే వాళ్ళకు భయం అవుతుంది. నీ అంతటా నువ్వే పోతే వాళ్ళకు భయం కాదు. వింటున్నారా? అందుకొరకే దేవుని దగ్గర నుంచి మనకు కనెక్షన్ ఉండాలి. దేవుని దగ్గర నుంచి మనకు కనెక్షన్ ఉండాలంటే ఎవరికైనా రోగం వస్తే, నొప్పి వస్తే, చిక్కు వస్తే, చికాకు వస్తే మనుషులకు చేసినట్టు చేయకూడదు సేవ. దేవుని చేసినట్టే సేవ చేయాలి. వాళ్ళలో దేవుడు ఉన్నాడు అనమాట. వాళ్ళు నువ్వు ముట్టుకున్నావు కాబట్టి నువ్వు రోగిని ముట్టుకుంటే స్వస్థ అవుతుంది. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఎఫెసీ సంఘాన్ని దేవుడు తనకు మనుషులకు సేవ చేయడానికి, మనుషులకు చేసినట్టు కాక దేవుని చేసినట్టు సేవ చేయడానికి అనుకున్నాడు. అసలు సేవ చేయాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. చెప్పండి. సేవ చేయాలంటే రోగుల మీద చేతుల నుంచి స్వస్థత పొందుతారు కదా. మరి ఆ మనుషులు చేసినట్టుగా ప్రభువుని చేసినట్టు ఆ మనిషికి సేవ చేస్తే దేవుడు ఆ మనిషిని ఉత్తరాన్ని స్వస్థపరుస్తాడు. ఆ సంఘానికి అభిషేకం లేదు. పౌలు భక్తుడు వచ్చినప్పుడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అన్నప్పుడు, పరిశుద్ధాత్మ సంగతి తెలియదు అన్నప్పుడు మరి ఎట్లయితే బాప్తిసం తీసుకున్నాం. ఆ 12 మంది మీదకే పరిశుద్ధాత్మ వచ్చింది. వారు భాషలతో మాట్లాడడానికి ప్రవచించడం మొదలుపెట్టారు. ఆ సంఘాన్ని పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ, మీరు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా
సేవ చేయండి. సేవ ఎలా చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలి. చెప్పండి. ఎవరికన్నా అన్నం పెడితే ఇష్టపూర్వకంగా పెట్టాలి. ఎవరికన్నా కూర వేస్తే ఇష్టపూర్వకంగా పెట్టాలి. కొంతమంది అన్నం పెట్టి అట్లా ఎత్తేస్తారు తెలుసా పైన కూర. కొంతమంది ఇట్లా గంట కొడతారు తెలుసా. ఇష్టం లేకుండా వేసేది తెలుస్తుంది, ఇష్టం వచ్చిన వేసేది తెలుస్తుంది. తెలుసా మీకు? తెలుసా అంటే ఇప్పుడు ఒక ఆయన అన్నం తింటుండు, ఇంత 5గురు ఉన్నారు, ఈయనే ఇద్దరంతా కూర వేసుకున్నాడు, మళ్ళీ కూర ఉందా అన్నాడు. దాంతో ఒకళ్ళది మైనస్ అయిపోయింది. ఇద్దరు తిన్నంత అక్కడే తిన్నాడు. అక్క కూర ఉందా అనగా పోతావు తీసుకొస్తావు, ఇష్టం లేకుండా ఇట్లా కొడతావు. మనుషులే గుర్తుపడతారు, నువ్వు ఇష్టం ఇచ్చి పెడుతున్నావు, ఇష్టం ఇచ్చి పెడుతున్నావు, ఇష్టం లేక పెడతావు. కొంతమంది కొంతమంది అరిసి తెలిసినా కూడా విననంటే పోతారు. విననంటే పోతారా పోరా? వినిపించుకోనంటే పోతారు. అక్క నువ్వు కూర అంటే లేకపోతే కట్టింది, అయ్యో తమ ఏం లేదంటారు. మళ్ళీ విన్నా కూడా తెలుసా తెలుసా ఇవన్నీ ఆడోళ్ళకైతే ఎంత మంచిగా అర్థమవుతుందంటే వాక్యం. ఎందుకంటే వాళ్ళు చేసినవన్నీ బయటపడుతూ ఉంటాయి. ఎందుకంటే మగవాళ్ళకి అర్థం కాక గుళ్ళల్లో మగవాళ్ళ సంఖ్య తక్కువ, ఆడోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. లేయా అంత చేయకండి, ఇష్టపూర్వకంగా సేవ చేయండి. వింటున్నారా? మనుషులు చేసినట్టు కాక. వింటున్నారా? మనుషులు చేసినట్టు కాక ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేయండి. అప్పుడు మీకు మనుషులు భయపడతారు. మీకు తెలుసా మీకు తెలుసా మదర్ తెరిసా తెలుసా మీకు? ఆమె కాళికాదేవి మందిరంలో కలకత్తాలో ఆ హిందూ దేవాలయం లోపలికి వెళ్ళి అక్కడ అందరు కుష్ఠరోగులు ఉంటే వాళ్ళకి డ్రెస్సింగ్ చేస్తుంది. ఆ పురుగులన్నీ తీసేసి, కుష్ఠరోగులకు చర్మానికి పురుగులు పడతాయి, తినేస్తూ ఉంటుంది, మొత్తం తింటూ ఉంటాయి. కొంతమందికి ఏళ్ళు గింతే గింతే ఉంటాయి, ఒక్కొక్క అంగళం ఉంటాయి తెలుసా. ఒక్కొక్క అంగళం తినుకుంటూ వస్తూ ఉంటాయి. అట్లా పురుగులే తోక పురుగులా ఉంటాయి. దాన్ని బయటకు తీసేసుకుంటా డ్రెస్సింగ్ చేసి మందు పెట్టి మళ్ళీ బ్యాండేజ్ చేస్తారు. అయినా సరే మళ్ళీ లోపల పురుగు పడుతుంది. మళ్ళా తీసినప్పుడు మళ్ళీ వస్తానండి. ఎవరు ఆమె మీద చాలా వ్యతిరేకంగా చెప్పింది. క్రైస్తవరాలు మన హిందూ దేవాలయాన్ని అపవిత్రపరిచింది అని ఒక్కడు కాసేపట్లో గుంపు కూడా మొత్తం ఊరంతా కదిలిచ్చి దాన్ని అక్కడే ముక్కలు ముక్కలు చేయాలని లోపలికి వచ్చాం. ముందు మేధావులు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చింది. ఆమె టీంని పెట్టుకుని అందరు కడుక్కుంటూ చేస్తున్నాం. గుండెతో ఆమెకేం పని, అది ఉగ్రహణ వెళ్తుందని మనుషులకు సేవ చేస్తుంటే వాళ్ళు వచ్చి ఆమె చేస్తున్న పరిచయం చూసి ఒక్కసారి హృదయం అంతా, వింటున్నారా, వాళ్ళ హృదయం అంతా కరిగిపోయి, అమ్మ మమ్మల్ని క్షమించండి, మీ గురించి మాకు ఎవరో తప్పుగా చెప్తే మేము మమ్మల్ని ఏదో చేయాలని వచ్చినాం అని దండం పెట్టి భయపడి వెళ్ళిపోయింది సార్. ఆమె చచ్చిపోయినప్పుడు ప్రపంచ దేశాల్లో ఎవరు చచ్చిపోతే కూడా అంతమంది రాలే ప్రజలు. అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చిందనుక ఆ శవం అక్కడే వచ్చింది కనుక మదర్ తెలిసి ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ప్రపంచ దేశాల నుంచి వచ్చింది అనుకుంటా. అంతమంది చంపుతామని వచ్చిన వాళ్ళే ఆమె చేసిన పరిచయం చూసి వెనక్కి వెళ్ళిపోయారు. మదర్ తెరిసా. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, వింటున్నారా? మనుషులకు చేసినట్టుగాక ప్రభువునికి చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. సేవ చేస్తే దేవుడు ఆయనకే చేసినట్టుగా మనం కానుకరించినా కూడా, బీదల్ని కనికరించినా కూడా, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునికైనా ప్రత్యుపకారము చేయను. అదే బాధల్లో ఉన్న వాళ్ళకి రోగులకు మనం స్వస్థపరిస్తే ఆయన దేవుని, నేను రోగిని ఇంటిని, నేను చెరసాల్లో ఉంటిని, నేను దిగంబరుని ఇంటిని, నేను ఆకలి కొంటిని, నేను దప్పికొంటిని అనే ప్రశ్నలు లేవా అవన్నీ? అట్లా మనుషులు చేసినట్టు కాక ప్రభువును చేసినట్టు చేస్తే
దేవుడు నీకు మనుషులు భూమి మీద ఉన్న మనుషులు భయపడేటట్టు చేస్తాడు. భయపడేటట్టు అంటే నేను హెచ్చిస్తాడు. నిన్ను ఈ లోకంలో ఉన్న అధికారాలు ఎంతసేపు వాళ్ళ వయసు ఒక లిమిట్ ఉన్నది ఆ అధికారానికి. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో లిమిట్ లేదు తెలుసా. మోషేకి ఆ సమాజం అంతా భయపడ్డది తెలుసా. యెహోషువకి సమాజం అంతా భయపడ్డది. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ముందున్న రాజులు గడగడ వణికిండ్రు తెలుసా. ఆ రాహబ్ అనే వేష అంటది, అయ్యా మేము గురించి మేము విన్నాం, మాకు మేము పేరు చెప్తేనే ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే మా గుండె దడదడలాడుతుంది. ఫరో రాజు సముద్రంలో మునిగిపోయిండు, సముద్రం తెరవబడ్డది, మీరందరూ వస్తున్నారంటేనే మాకు గడగడ భయం అవుతుంది అన్నారు ఆ రోజు. మనకు ఎంత గొప్ప దేవుని వెనక పెట్టుకుని మనమే వాళ్ళకి భయపడతాం మనం. అవునా. మేనేజర్లకు భయపడుతున్నాం, అధికారులకు భయపడుతున్నాం, ఎమ్మెల్యేలకు భయపడుతున్నాం, ఎంపీలకు భయపడుతున్నాం, పోలీసులకైతే గడగడ గడగడ వణుకుతున్నాం. అవునా అంటే నన్ను అన్యాయంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది. నేను అనుకున్నా ఎస్ఐ వచ్చి నన్ను అయితే ఓవర్ యాక్షన్ చేయాలి, ఈ రోజు ఆయనకు లాస్ట్ అనుకున్నా కదా, అట్లా చేద్దాం అనుకున్నా. నా మీద కనుక ఓవర్గా ఏమైనా యాక్షన్ చేసిందంటే మాత్రం ఇక ఆయన పని ఈ రోజే లాస్ట్ అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు అట్లా లాస్ట్ అనొద్దు, నేను ఎప్పుడు ఎవరిని లాస్ట్ అనలేదు. నేను దౌర్జన్యం చేసినా, నేను బాధింపబడ్డా, హింసించబడ్డా, నేను నోరు మెదపలేదు, నువ్వు నోరు కూడా మెదపొద్దు అన్నాడు దేవుడు. తొండా అయిపోయాను ఒక్కసారి. నేను ఎట్లా అనుకుంటే దేవుడు అట్టాను అన్నట్టు కూల్ అయిపోయాను. పోలీసులు దొరికిపోయారు. ఇంకా మౌనంగా అన్నదంతే. నిన్న నిన్ను ఇవాళ నేను ఏమో చేయాలనుకున్నా కానీ చేయలేట్లేదు అన్నాడు ఆయన. నిన్ను ఇవాళ నేను ఏమో చేయాలనుకున్నా కానీ ఎందుకో నేను ఏం చేయలేకపోతున్నాను తెలుసా. ఆ, అనుకోండి ఏదో చేయాలనుకున్నా, నేను కూడా అనుకున్నా, ఆయన కూడా అనుకున్నా, ఇద్దరం అనుకున్నాం. ఆయనని చల్లబడ్డది, నాది చల్లబడ్డది. దేవుడు కదా, దేవుడు కదా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. పోలీస్ స్టేషన్ ఒక స్టేషన్ కనుక అట్లా దౌర్జన్యం చేస్తే ఇంకో స్టేషన్ ఏమైంది తెలుసా, లాకప్ డెత్తులు అయ్యి లోపలికి వెళ్ళిపోతారు. దేవుడు ఊరుకోడు, ఎవరు చేసిన అన్యాయాన్ని కూడా ఊరుకోడు. వాళ్ళ మీద కూడా అన్యాయంగా కేసు పెట్టిస్తాడు దేవుడు తెలుసా. వాడు అక్కడ వచ్చి ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చిన కొట్టి చంపినని పెడతారు అందరు తెలుసా. అసంటి కేసులు ఇరికిస్తాడు దేవుడు. వింటున్నారా. ఆ, ఎవరిని ఊరుకోడు దేవుడు. ఇప్పుడు అన్యాయం చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పోయినారా. ఆ, అన్యాయం చేసిన ప్రధానమంత్రులు ఊరు తీయబడ్డారు లేరా. ఆ, ఎవరికైనా శిక్ష ఉంటుంది భూమి మీద. యేసులోకి భూలోక ముందు పరలోక ముందు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ప్రజలు ఆయన వారు, అందుకనికే ప్రధాని ఉరి తీయబడ్డాడు. ఇప్పుడు ఏదో మేము తికమక చేసి ప్రజల్ని తిక్కలు చేసి మేము వెళ్తాను అనుకుంటారు, కానీ వాళ్ళదంతా కసరు పసరు అని తెల్లదిస్తాడు దేవుడు ఒక రోజు. ఎవరిదైనా నిలదీస్తాడు, నాదైనా నిలదీస్తాడు, నీదైనా నిలదీస్తాడు అనండి. అట్లా కాబట్టి దేవునికి భయపడాలి మనం అనండి. దేవుడు అంటే రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. దేవుడు అంటే అన్ని జనులుగా రాళ్ళు పుట్టదు కాదు. దేవుడు అంటే వాక్యం. చెప్పండి. దేవుడు అంటే దేవుడిచ్చిన దర్శనం, దేవుడు అంటే దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన ప్రేరేపణ, దేవుడిచ్చిన ప్రత్యక్షత, దేవుడిచ్చిన సాక్ష్యం. ఒక భక్తుడు సాక్ష్యం చెప్పిండు, ఒప్పుకోవాలా వద్దా. అట్లా అట్లా భయపడి సరి చేసుకుంటే అప్పుడు దేవుడు మీకు ప్రజలు భయపడేటట్టు చేస్తాడు. లేయలియా. అన్ని జనుల పెదవుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, ఒప్పుకోవాలి మనం. లేయలియా. మనుషులు చేసినట్టు కాక ప్రభువును చేస్తుంటే ఇష్టపూర్వకంగా. ప్రజలు యేసుప్రభు 33 సంవత్సరాలు భూమి మీద బతికాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు సేవ చేశాడు. చెప్పండి. తల్లిదండ్రులకు సేవ చేశాం, ఆ ఒడ్ల పని అంతా చేశాం. మళ్ళీ ఎప్పుడైతే బాప్తిస్టం తీసుకున్నాడో మళ్ళా ఒడ్ల పని చేయలేదు, ఆ పనికి పోలేదు. అవునా. అవునా అంటే మనమైతే అన్ని పనులు పోతాం. మీ ఇష్టం, పోతే పోండి. నేనైతే మళ్ళా పాత పనికి పోవడానికి ఇష్టపడలే. ఎవరో బలవంతం చేస్తే 3 రోజులే పోయినా అనండి.
మూడో రోజున దేవుడు సువార్త సేవ చేయవాడు సువార్త వలన జీవించవలను అని రాయబడి ఉన్నది అనే వాక్యం చూపించాడు. అప్పుడు నేను సువార్త వలన జీవించాలని సువార్త చేయటం వల్ల సువార్త చేయటం వల్ల పడితే ఇటువంటి కొడుకలో అందరు ఇచ్చిన కానుకలు ₹8. అప్పుడు రాత్రి 2 పైసలు ఉండేటి, 2 పైసల బిల్లు ఉండేది, 1 పైసా కూడా ఉండేది, 5 పైసలు ఉండేది, 10 పైసలు ఉండేది, 20 పైసల వరకు రాత్రి ఉండేది. మీరేమంటారు? సత్తు అంటారా? ఏదో అంటారు కదా, రాత్రి ఏమంటారు? అల్యూమినియం ఏమంటారు? లేయా కను ఏదో అంటారు కదా, రాత్రి ఏమంటారు? రాత్రి బుగ్గండి, ముగ్గులలో అమ్ముతారు, బుగ్గండి పెట్టింది సార్. లేయా జాగ్రత్తగా వినండి. ఆ పైసలు ఉండేటి, అవి కొన్ని రోజులకు చెల్లవన్నారు. చెల్లమంటే నా దగ్గర 5-6 కిలోలు అయినాయి పైసలు. తర్వాత బోర్లకు అమ్మి ఏదో సామాన్లు తీసుకున్నట్టు. జాగ్రత్తగా వినండి. సువార్త వలన జీవించవలను అన్న మాట నిజమే, కానీ నాకు సువార్త దేవుని వాక్య ప్రకారం చేయటానికి, ఏ లోపం లేకుండా చేయడానికి 3.5 సంవత్సరాలు పెట్టింది. అందరిని ఒక తీరు చూడాలన్నట. మనతోటి అవుతుందా? చెప్తే ఏమవుతుంది? పేరు సువర్ణ స్వర్ణ, మళ్ళీ బంగారం. స్వర్ణ అంటే ఏం తెలుసా? బంగారం. స్వర్ణకారులు అంటారు తెలుసా, బంగారం పని వాళ్ళు. అందరిని ఒక్క తీరు చూస్తే దేవుడు మనం గొప్ప చేస్తాడు. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అందరిని ఒక్క తీరు చూస్తామని తీర్మానం చేసుకుంది. అందరిని ఒక్క తీరు చెప్పండి, అందరినీ ఒక్క తీరుగా చూస్తుంది. జాగ్రత్తగా వినండి. నేను 3 సంవత్సరాల వరకు అందరిని ఒక్క తీరు చూడలే. ఇష్టమైన ఒక తీరు చూస్తున్నా, ఇష్టం లేని ఒక తీరు చూస్తున్నా. ఇష్టమైన వాళ్ళని ఒక తీరు గౌరవించాను, ఇష్టం లేని ఒక తీరు గౌరవించాను. ఇష్టమైన ఒక తీరుగా ఆదరించాను, ఇష్టమైన ఒక తీరుగా ఆదరించాను. దేవుడు చెప్పండి. మళ్ళీ రోజు వాడుకుంటుండు. ఎంతోమంది బాప్తిస్తం తీసుకున్నారు. అప్పటికే దాదాపు 2000 మంది అనక బాప్తిస్తం తీసుకున్నారు. అప్పటికే దాదాపు 20-30 మంది సేవకులు కూడా అయ్యారు. కానీ నా ఇంటికి ఒక ₹5 కానీ, 3.5 సంవత్సరాలు ₹5 కానీ, 1 కిలో బియ్యం కానీ కుటుంబం పోషణ కొరకు తీసుకోవాలి. అసలు నాకు వచ్చేది ₹150. ₹150, ₹120 సైకిల్ కిరాయికి, ₹30 అక్కడక్కడే ఉన్న టైం ఉన్న కాడ ఊరి ఒక నుంచి ఒక ఊరు పోతుంటే ఛాయ్ తాగి ఊదైతే ఛాయ్ తాగి, నేను ఇంతకుముందు దుకాణంలో రోజుకు ₹60-70 ఛాయ్ బిల్లే కట్టేది. ఆటన ఛాయ్ ధరకే ₹60-70 రోజుకు బిల్లు కట్టేది నా దుకాణం ఉన్నప్పుడు. అంటే 150 ఛాయలు దానిక తాగేటుంటాను ఆ రోజున. అంటే వీళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళకి తెచ్చినప్పుడు నాకు తెలిసి వచ్చేది. అట్లా బాగా ఛాయలు పట్టాయి. దాని కొరకు ఒక ₹30 ఉంచుకునేది అంతే. ఇక మిగతా అన్నీ ₹150 అట్లా 3.5 సంవత్సరాలు నాకు అంతే వచ్చింది ఆదాయం నెలకు. ఈ రోజుల్లో అయితే ఎక్కడ సంఘం అప్పగిస్తే వేలకు వేలు. వింటున్నారా? వచ్చినా కూడా మళ్ళీ ఏమి ఇచ్చినట్టు తృప్తి కూడా పడతారు సేవకులైతే. రాయాలియా పైసలు ఇచ్చిన ఒక తీరు చూస్తున్నారు, ఏనో ఒక తీరు చూస్తున్నారు సేవకులైతే. వింటున్నారా? ఇచ్చిన ఒక తీరుగా, ఈ ఒక తీరు చూస్తున్నారు. అవునా? మీకెట్లా తెలుసు? మీకు ఎట్లా తెలుసు అంటే ఇట్లా నువ్వు కూడా అంతేనా? ఇప్పుడు అక్కడ తట్టుకోలేక ఇక్కడికి వచ్చాను. ఏంది మేమేదో ఒక్క పైస కూడా అడగదు. మేము ఇష్టం వేస్తే లేకపోతే ఒక్క పైస అడగదు. మరి ఎట్లా మీకంటే దాంట్లో 5 రెట్లు 2 చేపలు ఎట్లా ఊరినాయి? అట్లా ఊరుతాయి దాంట్లో. లేయా యెషయా గ్రంథం 48-16 చెప్తుంది, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడమని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడను వాడను. ఇప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మీయును పంపెను. చదవండి 48-16 యెషయా 48-16.
ఎందుక ఆది నుండి రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మీయులను పంపను. దేవుడు అంటే ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా భక్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆది నుండి రహస్యముగా మాట్లాడు కానీ అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడనంటే ఎవరు? యేసు ప్రభువు. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మ ఇప్పుడు ముగ్గురు ఏకమైపోయింది. యేసు ప్రభు, తండ్రి, ఆత్మ ముగ్గురు కలిసి ఎప్పుడు మనం మనుషులు చేసినట్టు కాక ప్రభువును చేసిన ఇష్టపూర్వకంగా సేవ చేస్తే ఆ ముగ్గురు కలిసి మనం పంపిస్తారు. ఎక్కడికి పంపితే అక్కడికి పోవాలి. ఆ ముగ్గురు కలిసి నన్ను ఈ కరీంనగర్ జిల్లాకు పంపింది. లేయా జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుని కృప మీ మీద కూడా ఉన్నది. మిమ్మల్ని కూడా దేవుడు అలాగే ఎన్నుకున్నాడు. అయితే మీరు మనుషులు చేసినట్టు కాక దేవుని చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. వింటున్నారా? అందరం సేవకులమే. చెప్తాను, వింటున్నారా? అందరం వారి వారి విశ్వాస పరిమాణం. కొందరికి కొద్దిగా విశ్వాసం ఉంటుంది, 30 అంతలు, కొంతమందికి 60 అంతలు ఉంటుంది, కొంతమందికి 100 అంతలు ఉంటుంది. విశ్వాస పరిమాణాన్ని బట్టి కృప అనుగ్రహించబడుతుంది. కృపను బట్టి వరాలు ఇవ్వబడతాయి. చెప్పండి, విశ్వాస పరిమాణాన్ని బట్టి కృప ఇవ్వబడుతుంది. కృపను బట్టి వరాలు ఇవ్వబడతాయి. వరాలను బట్టి వాడబడతాం. ఎవరు కూడా నాకు ఏ వరం లేదు అనొద్దు. చెప్పండి, ఎవరు కూడా నాకేమి అంటే నీకు ఏ వరం లేకపోతే తినటం పండటం 2 పనులేనా మరి? అంతే కదా మరి. నాకు ఏ వరం లేదు అంటే ఏమన్నట్టు? తినేవరం ఇంట్లో పని కూడా చేయరు తెలుసా కొంతమంది. ఉడకబెట్టి బోలు కూడా తోమరు తెలుసా కొంతమంది. పని చెప్తే ఎరను కూడా ఏదో తెలుసా. నేనేం కనబడతాను? చెల్లెలేదా? నువ్వుకే నాకే చెప్తావా? అక్కలేదా? అట్లా అంటారు కొంతమంది. మీరు అన్నారులే కానీ కొంతమంది చేయాలవుదా. ఎవరు ఎంత ఎక్కువ పరిచయం చేస్తే అంత ఎక్కువ దీవించబడతారు. బైబిల్ కాలేజ్ అన్నప్పుడు నాకు అన్ని పనులు నాకే చెప్పేది. పోవటమే గొడవలు ఇచ్చి రోజు గడ్డికి వస్తారు బరికన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? మీరు అవునంటే అవునన్నారా, కాదంటే అంతకు మించి కనుక నీ లోపల పడితే దుష్టు నుంచి పుట్టింది అని రాసింది. ఆ వాక్యం నా లోపల ఉండే ఇక మాట్లాడకుండా గొడవలు తీసుకొని రోజు పొద్దున్న పోయి నేను ఉన్నది రోజు 9 నెలలు ఉన్న 9 నెలలు గడ్డికి వస్తుంది. అసలు చేయకండి. మనుషులు చేసినట్టు కనుక ప్రభువును చేసిన ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. వింటున్నారా అంటే లేయా ఎట్లా కనబడుతుంది? నీకు గడ్డికి వచ్చినట్టు కనబడుతున్నా అనకూడదు. వింటున్నారా? ఇంకా నాకే చెప్తా అనకూడదు. ఎవరికి చెప్పవన్నీ నాకే చెప్తా. అన్ని పనులు అట్లా అనకూడదు. చెప్పిన పని చేయాలి. వింటున్నారా అంటే లేయా ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకైనా అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మీయులను పంపాను. దేవుడు పంపించిన కాడికి పోవాలి మనం. దేవుడు పంపించినట్టు పంపిపోతే అక్కడ దేవుడు కార్యాలు జరుగుతాయి. ఇష్టం వచ్చిన కాడికి పోతే ఆ యూట్యూబ్లో చూస్తే నాకైతే ఏడుపు వస్తుంది. ఇప్పుడు దాని జోలికే పోవట్లేదు. అంత వాళ్ళ పైసల కొరకు అంత చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా తిక్కల వాళ్ళందరూ బాగా చూస్తున్నారు. వాళ్ళకు కూడా విసుకొస్తారు. ఒక రోజు చూసి బంద్ పెడతారు. కానీ లేయా జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. కొలస్ట్రాల్ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను చదవండి. 2:8 కొలస్ట్రాల్ 2:8 ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన
మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను తెరపెట్టుకొని ఓవాడెవడైనా ఉండినమని జాగ్రత్తగా ఉండండి. చూసాను ఇక్కడ ఎట్లా చెప్తున్నారో కొంతమంది తెలివితేటలు బాగా ఉపయోగిస్తున్నారు చాలా మంది. దేవుని సంఘం అంటే ఇంత ఉంటుందా, వేరే ఉండాలంటారు కొంతమంది. ఇంటున్న సంఘం ఎట్లయితుంది అంటారు. బైబిల్ చదవలే వాళ్ళు, లేకపోతే కుయుక్తితో మాట్లాడుతున్నారేమో. నిరర్ధకమైన తత్వజ్ఞానం చెప్పండి. నిరర్ధకమైన తత్వజ్ఞానం అంటే అర్థం లేని మాటలు ఆయన అనుసరింపక. చూడండి, మనం ఎక్కడన్నా ఉండు, డేరా కిందనన్నా ఆరాధన చేసుకో, ఇంటన్నా ఆరాధన చేసుకో, నువ్వు గుడికి పోకున్నా మంచిదే. వింటున్నారా? గుడికి పోకున్నా మంచిదే. వింటున్నారా? చెట్టు కిందనే ఆరాధన చేసుకో, డేరా కింద ఆరాధన, ఇంటనే ఆరాధన చేసుకో. బైబిల్ రాసింది ఇంటనున్న సంఘమునికి అని రాసింది తెలుసా. ఇంట్లో కూడా సంఘాలు ఉన్నాయి, ఇంట్లో ఉన్న సంఘమునికి అని రాసింది. మనం యేసు ప్రభువును అనుసరించడం ముఖ్యం. నువ్వు ఎక్కడన్నా ఉండు. ఇప్పుడు చర్చి కట్టించిన గుడికి పోయిన వాళ్ళందరూ సొక్కం బంగారమా? చెప్పు, నువ్వే చెప్పు. బంగారం సొక్కమా? కాదు కదా. వాక్యం ఏం చెప్తున్నది? వాక్యం ఏం చెప్తున్నది? మనం ఎక్కడ సేవ మొదలుపెట్టినా ఇళ్ళనే మొదలు పెడుతున్నాం. చొప్పుదండ్ల అంగడి వాళ్ళ ఇంట్లో కదా మొదలు పెట్టింది, కాదా? ఉండే ఇంట్లో కదా, వాళ్ళ ఇంట్లో కదా మొదలు పెట్టింది. లేయా ఇక్కడ 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 మొదలు పెట్టినప్పుడు ఉపేందర్ వాళ్ళ ఇంట కదా మొదలు పెట్టింది. మహేషేనా పేరు? మహేషేనా? ఆ పేరు పాత పేరు మహేషేనా? ఏం పేరు? మహేషేనా? మహేష్ ఇంట్లో కదా మొదలు పెట్టింది. లేయా జాగ్రత్తగా వెళ్ళి నష్టత చేయకండి. మరి ఆ మందిని అంతా గోడు అంతమంది ఉండటాన్ని బట్టి మందిరం ఇచ్చిండా, లేకపోతే అమృతంప చెప్పంగానే ఉత్తాన్ని ఇచ్చిండా? మందిని బట్టి ఇచ్చిండా, ఉత్తాన్ని ఇచ్చిండా? మందిని చూసి ఇచ్చిండా, ఉత్తాన్ని ఇచ్చిండా? మరి మందిని అంతా అమృతమే జమ చేసిందా? మరి లేయా లేకపోతే ఆ మందిని అంతా ఇప్పుడు జానపద జమ చేసిండా? ఆ మందిరం ఇచ్చినప్పుడు చేసిండా? మరి లేయా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని వినేటప్పుడు. వింటున్నారా? ఓర్చుకుంటే ఏమైంది తెలుసా? పెద్ద బాంబు ఒక్కసారి వెళ్తుంది అనండి. ఓర్చుకుంటే పెద్ద బాంబు ఒక్కసారి పేరును. లేయా నిన్న ఎవరు యూట్యూబ్ లో తిమింగల మీద ఎగురుతుంది, చచ్చిపోయింది ఒడ్డుకొచ్చేది. అంటే ఎగురుతుంటే అంట ఏమైతే తెలుసా? తిమింగలం అంటే ఎంత ఉంటే ఒక లారీ కంటే పెద్దగా ఉంటుంది. అదట లోపల గ్యాస్ తయారై బాంబును వెళ్తుందట. వెళ్తే దాంట్లోకి వెళ్ళిపోతాడు కడుపులో. కావడా అసలు చచ్చిన వాళ్ళు ఉన్నారట. ఒడ్డుకొని చచ్చిపోతే తిమింగలం దాని మీద బంతిలాగా మంచి పరుపులాగా ఉంటే ఎగురుకుంటే ధోమని పేలిందట. గ్యాస్ తోటి పేలింది. వెళ్తే నిన్న యూట్యూబ్లో అంటాడు వాడిని అదృష్టం, ఇంకా అది వెళ్ళలేదు. వెళ్తే వాడు కథం అవుతుంది. లోపల గ్యాస్ తయారై కడుపు ఉబ్బదా సచిన వాళ్ళకి? రోజులకు ఉబ్బదా సచిన వాళ్ళకి? అట్లా అర్థం వస్తే ఇంట్లో వీళ్ళు కూడా వెళ్తారు, మనుషులు కూడా. ఇది వాసన రాగానే ఎంత 2 రోజులు ఉంచుకుంటారా, తేని ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళందరూ తొందరగా చేస్తారు. లేయలుగా కనుక దయచేసి జాగ్రత్తగా విని నష్టత చేయకండి. ఇంకా మళ్ళీ ఈ జ్ఞానం చూసినట్టుందో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం. మిమ్మల్ని కొంతమంది చెడగొట్టేటోళ్ళు రాబోతున్నాడు రేపల్లి. ఈ వారంలో వస్తారు మీ దగ్గరికి. చూడండి నిజమాబద్ధం. వస్తే ఈ వాక్యం చూపించండి. కొలస్తే 2:8 చూపించండి. వింటున్నారా? నువ్వు వస్తావు, నిన్న మా అయ్యగారు ముందే చూపించిండు. నువ్వు వచ్చి మమ్మల్ని చెడగొడతావట. వింటున్నారా? ఇప్పుడు వస్తారు ఇక. ఈ వారం కూడి వాక్యం కదా, ఈ వారం వస్తారు ఇక. వచ్చి మమ్మల్ని చెడగొడతారు. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచరణ అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనగా భూతములను రాసింది విశ్వాస. వాడు దయ్యం పంపిస్తూ వచ్చినట్టు, దేవుడు పంపిస్తే రాలే. ఇంతకుముందు మనం దేవుడు పంపించడానికి మనం ఉన్నాం.
ఆయన ఆత్మ నన్ను పంపినని వాక్యంలో చదువుకున్నాం మనం. అవునా? యెషయా 48:16. ఆదిలో నేను రాష్ట్రముగా మాట్లాడని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఇక్కడ ఆత్మ పంపితే వచ్చిన సేవకుడు, కానీ ఇక్కడ ఎవరు వస్తున్నారు? మనుషులు పంపితే వస్తున్నారు, భూతాలు పంపితే వస్తున్నారు. వింటున్నారా? మూలపాఠములను అనుసరించి మోసకరం నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోనుడి. మిమ్మల్ని తీసుకెళ్తారట, సైతాను నరకాన్ని తీసుకుపోయినట్టు మిమ్మల్ని ఈ వారంలో కొంతమంది వచ్చి ఫీడింగ్ చేస్తారట మీ దగ్గర. బాగా జ్ఞాపకం ఉంచుకోండి మాట, తప్పకుండా వస్తారు. వింటున్నారా? దయ్యం తీసుకురాబోతుందట మీ దగ్గరికి. హల్లెలూయా. కనుక మీరు ఇప్పుడు దయ్యం చెప్పినట్టేంటదా, దేవుడు చెప్పినట్టేంటో? యెషయా 48:16, కొలస్సీ 2:8. ఈ రెండు వాక్యాలు ఈ వారాలు మీరు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. అట్లయితే ఏం చేయాలయ్యా, మాకు ఏదైనా దారి చూపించండి. సామెతలు 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం విన్నవారు ధన్యులు. రోజు దేవుని దగ్గరికి వెళ్ళి ఈ రోజు దేవుడు ఎలా నడుచుకోమన్నాడో తెలుసుకొని నడుచుకుంటే వాళ్ళు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం విన్నవారు ధన్యులు. హల్లెలూయా. ఆయన ఉపదేశం వినాలి మనం. అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాలి, ఆయన ద్వారబంధాల యొద్ద కాచుకోవాలి. రోజు నేనైతే దేవుని నమ్ముకుని కంచి, నేనే కాదు ఎందరో భక్తులు అలాగే చేస్తున్నారు. అలా నడుచుకున్న వాళ్ళు ఏ విధమైన లోపం, ఏ విధమైన పొరపాటు, ఏ విధమైన అవకతవకతలు గురి కాకుండా ముందుకు సాగుతున్నారు. మరియు వింటున్నారా? రోజు కనిపెట్టుకోవాలి. రోజు 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 కనిపెట్టుకోవాలి. అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని, ఆయన ద్వారబంధం అంటే మోకాల మీద ఉండి యేసుదేవుని దర్శనం కొరకు, ప్రత్యక్ష కొరకు మీరు కనిపెట్టుకోవాలి. రోజు కనిపెట్టుకుంటే రోజు బలవంతులుగానే ఉంటారు. రోజు కనిపెట్టుకుంటే రోజు శక్తివంతులుగానే ఉంటారు. రోజు కనిపెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. అసలు మిమ్మల్ని అసాధ్యం మిమ్మల్ని మోసం చేయటం. కనుక అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని, ద్వారబంధం కలుసుకుని ఉపదేశమైన వారు ధన్యులు అంటుంది. ధన్యులు 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 అంటే అన్ని రకాలుగా దీవించబడేవారు. వీరు అన్ని రకాలుగా దీవించబడాలి, అది మా ఉద్దేశం. నేను బోధన నిలకడగా ఉంటే అట్లా జరుగుతుంది. నిలకడగా లేకపోతే మాత్రం అది జరగదు. రోమపత్రిక 15:12. రోమ 15:12. రోమపత్రిక 15:12. 15 మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాల నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణించుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను నింపునుగాక. యెషయా ఏమని చెప్తున్నాడు చెప్పండి? యెషయాలో నుండి వేరు చిగురు అనగా యెషయా. ఇప్పుడు చూడండి, యెషయా చెప్తున్నాడు. యెషయా అక్కడ షావత్తు ఉన్నది కింది దానికి, పైదానికి కొత్త షానే ఉన్నది. యెషయా చెప్తున్నాడు యెషయాలో నుండి. చెప్పండి, యెషయా చెప్తున్నాడు అనండి. యెషయా చెప్తున్నాడు యెషయాలో నుండి. యెషయా ఎవరు? ప్రవక్త. మరి యెషయా ఎవరు? దావీదు తండ్రి. చెప్పండి, యెషయా ఎవరు? దావీదు తండ్రి. యెషయాలో నుండి దావీదు తండ్రి. మొద్దు అంటే దావీదు అనమాట. చెప్పండి, దావీదు. యెషయాలో నుండి చెప్పండి, యెషయాలో నుండి హల్లెలూయా వేరు చిగురును. మనం ఇంకొక యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదువుతాం. యెషయా మొద్దు నుండి చిగురు అని చదువుతాం మనం ఇక్కడ యెషయా నుండి వేరు చిగురును అనగా అన్యజనులకు లేచేవాడు. దావీదు కుమారుడా అనడా? గుడ్డివాడు అంటాడా? దావీదు కుమారుడా నన్ను కరుణించి అనడా? అదనమాట. దావీదు కుమారుడు అని ఎందుకు అంత పేరు తెచ్చుకున్నంటే, దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు.
దావీదు దేవుని యొక్క హృదయానుసరుడైన మనుషుడు కనుక దావీదు కుమారుడని యెషయా చెగురని యెషయా మొద్దని రాయబడింది. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు అని చెప్తుంది దేవుడు. దేవుని ఉద్దేశం ఏమున్నదో, దేవుని ఆలోచన ఉందో దాన్ని అన్ని కంప్లీట్ చేశాడు. అందుకొరకే దావీదును బాగా హెచ్చించండి దేవుడు. మనం కూడా ఆయన ఉద్దేశాలు నెరవేర్స్తే మనం కూడా హెచ్చించబడతాం. తెలుసా, దేవుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి ఎంత మంచి అవకాశం మానవ క్రైస్తవులకు. ఎప్పుడు వాళ్ళ ఉద్దేశమే ఆట కొనుక్కుంటా, ఇల్లు కట్టుకుంటా, ఉద్యోగం చేసుకుంటా, చాకరీ చేసుకుంటా, ఏముందో మరి. నాకైతే ఇప్పుడు నెలకు ₹1,00,00,000 జీతం ఇచ్చిన పోను. ₹1,00,00,000 జీతం అయితే ఉత్తకుంటుంటాడా? చెప్పరాసిన వాడినట్టు వాడతాడు. ఇటు అడు నిలవాడు, నువ్వు కింద మర్యాద లేదేం లేదు, లేచినవాడు ఆఫీసర్ వస్తే కూడా కూర్చొని ఉంటావు అన్నారా? కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి వస్తే చేతులు కట్టుకోవాలి, అవసరమైతే కాళ్ళ మీద పడాలి. చూడటం కదా మనం. ఏం లాభం చెప్పు. మా బుజ్జి ఐఏఎస్ చేస్తాను, రిటర్న్ టెస్ట్ లో పాస్ అయింది. నేనన్నా వద్దు వద్దు అన్నట్టు. ఇప్పుడు ఎస్ఐ అయితే ఆయన సమరం. ఏం సమరం లేదు, శ్రీరంగాన్ని సరే ఆయన మర్యాద ఇచ్చాను. ఊకుంటాడు, తిట్లు తిట్టిపోతాడు. అవునా? ఎందుకు మరి, ఎందుకంత ఉద్యోగం చేస్తాడు? ఎందో ఉద్యోగాలలోకి ఏమైనా సుఖం ఉంటుంది అనుకున్నా? ఏముండదు సుఖం. దీంట్లో మాదంటే బైబిల్ ఏం రాసింది, పండుకున్నా కూడా తీసుకొచ్చి పెడతాడటమ్మ దేవుడు, నిద్రపోయినా కూడా. మీరు వేకువనే లేచి చాలా రాత్రి తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తెలుచుంటాం వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని నమ్మకం ఉందో కంటే నిద్ర పట్టకపోయేది, తిన్న వంట పట్టకపోయేది. ఎప్పుడైతే తిన్న వంట పట్టి రోజు రోజుకి బరువు పెరుగుతా అంటే నేనే తిప్పలబడతాను ఎంత తగ్గించుకోవాలని. నేను ఫోటో ఎవరు నమ్మినప్పుడు బక్కగా ఉన్నాను, అంత బక్కగా ఇక్కడ ఎవరు లేరు. నేను పెద్ద పలసగా ఉన్నాను, నాకంటే మంచిగానే ఉంది నేను. అప్పుడు నేను ఎవరు నమ్మిన నా ఫోటోలు ఉన్నాయి, పాత ఫోటో. 65 కిలోలే, ఇప్పుడు 85. ఇప్పుడు 65 కిలోలే, అప్పుడు 65. వింటున్నారా? లేయాలిగా, జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం అలేలుయా. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. దేవుడు మిమ్మల్ని చూస్తే మనుషులు భయపడాలి. యెహోవా నామమును పిలువబడుచున్నట్టు చూచి భూప్రజలందరూ నీకు భయపడతారన్నాడు. అంత గొప్ప ఆధిక్యత ఇప్పుడు ఎస్ఐకి భూప్రజలందరూ భయపడతారా? ఆయన ఏరియాలో ఉన్న వాళ్ళే భయపడతారు. అవునా? ఆయన బార్డర్ ఉంటుంది ఇంతవరకు, తర్వాత వస్తుందేమన్నా. కలెక్టర్ కూడా అంతే, బార్డర్ ఉంటుంది అంతే. ముఖ్యమంత్రి కూడా బార్డర్ ఉంటుంది అంతే. ప్రధానమంత్రి కూడా బార్డర్ ఉంటుంది అంతే. ప్రెసిడెంట్ కూడా ఒక బార్డర్ అంతే. వేరే దేశంలో వెలువ ఉండదు. మర్యాద ఉంటూ వస్తుంది, చుట్టం వేసినట్టు అంతే. అంతేగాని అధికారం ఉండదు. అక్కడ ఉంటుందా? అధికారం ఉండదు. కానీ అట్లా ఇది మామూలా? భూ ప్రజలందరూ భయపడతారు. ఇక్కడ ప్రధానికి ఆ దేశ ప్రజలు భయపడతారా? భయపడరు. ఇక్కడ ఎస్ఐకి వాళ్ళు భయపడతారా? భయపడరు. వింటున్నారా? మరి ఇది ఇట్లా దేవుళ్ళు అయితే ఎక్కడికి పోయినా భయపడతారు. తెలుసా? ఎక్కడికి పోయినా భయపడతారు. అసలు భయపెట్టేది ఎవరు? లోపల దయ్యం ఉంటది. మనం చూడగా లోపల గుండె దడదడ అంటది వాళ్ళకి, లోపల దయ్యం ఉంటది కాబట్టి. వింటున్నారా? లోపల దయ్యం ఉంటుంది కాబట్టి దడదడ అంటది. కొంతమంది చూడండి, గుడికి రాన్నాక భయం అవుతుంది, మీ గుడికి రా అంటారా? అనేట్టుండారా? మరి లేలుయా, అస్సలు చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. మనుషులకు చేసినట్టే చేయాలి. దేవునికి ఇష్టరా? దేవుని చేసినట్టే చేయాలి. దేవునికేమో మనుషులు చేసినట్టే, మనుషులకేమో దేవుని చేసి చేయాలి. అట్లా మీరు బాగా ఇష్టమైన మనుషులకి ఎట్లా చేస్తారో అట్లా దేవుని సేవ చేయాలి. దేవుడు అంటే ఎవరు దీనిలో వాళ్ళే దేవుడు. వింటున్నారా? ఎవరు వినయం గలవారో వాళ్ళే దేవుడు వాళ్ళలోనే ఉంటాడు. దీనుల గర్విష్ఠులలో ఉన్నాడు, అహంకారంలో ఉన్నాడు, హెచ్చించుకునే వారిలో ఉన్నాడు.
ఇంకా రకరకాలుగా అన్యుల మార్గంలో ఉన్న వాళ్ళలో ఉన్నాడు. దీనత్వం అంటే ఉంటాడు. లేకపోతే మందిరానికి ఏ ఏ ఆధారం లేక వస్తారు కదా, వాళ్ళ కర్మ. మనుషులు చేసినట్టు కాకుండా దేవుని చేసిన ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ముగ్గురుసుకుంటా మోతెరుసుకుంటా చేయకూడదు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. సనుక్కుంటా గొనుక్కుంటా చేయకూడదు. దానివల్ల ఏం ఆశీర్వాదం రాదు. లేయలుయా. మరియు యెహోవా ఇలాగ చెప్పుతున్నాడు, యెషయా ఇలాగ చెప్పుతున్నాడు, యెషయాలో నుండి నేను చిగురును అనగా అన్యజనులు నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులందరూ నిరీక్షణ చదురు. యేసు ప్రభు మీద అన్యజనులంతా నిరీక్షణ వస్తుంది తెలుసా. నిరీక్షణ సిగ్గుపరచబడదు. మనకి నిరీక్షణ, నేను అన్యజనుడిని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, మనుషులు చేసినాక దేవుడు చేసినాక మనుషులు చేసినాక సేవ చేయమన్నాడు. అలాగే చేయడం ప్రారంభించిన నా సమస్యలన్నీ పూర్తిగా సత్యం అర్థమయ్యేంత వరకు కొద్దిగా వాడుకున్నాడు, కానీ ఆశీర్వాదం రాలే. అది సరి చేసుకున్నాక ఆశీర్వాదం వచ్చింది. ఇట్లా 5 సార్లు ముఖాముఖిగా యేసుప్రభు ఆశ్రయించింది, కానీ ఆశీర్వాదాన్ని సత్యాన్ని అనుసరించి ఏ లోపం లేకుండా అనుసరించి నడిచేంత వరకు రాలే. ఎప్పుడైతే లోపం లేకుండా అనుసరించి నడవటం ప్రారంభించానో అప్పటి నుంచి చెట్టు ఎదిగినట్టు అట్లా ఎదగటం ప్రారంభమైంది. హల్లెలూయా. కనుక మీరు కూడా ఇప్పటి నుంచి వింటున్నారా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చింది. అయితే మీ హృదయములలో సహింపనలవి గాని మత్సరమును, అందరూ చదవండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ. యాకోబు 3:14. యాకోబు 3:14. అయితే మీ హృదయములలో, చదవండి. అయితే మీ హృదయములలో, సరే అందరూ ఒక్కసారి పెద్ద చదవండి. అయితే మీ హృదయంలో సహింపనలవి గాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునికి విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఇక్కడ ఫుట్ లో 5వ అంకె ఏమని రాసింది? చేదైనా. మీకట కొంతమంది చూస్తేనే షేదం చూస్తే నాలుక మీద వేసుకుంటే ఎట్లా అనిపిస్తుందో, హృదయంలో ఆ మనుషుని చూడంగానే అట్లా అనిపిస్తాడు. సహింపునాలవి కానీ మత్సరం అంటే చేదైన, వింటున్నారా? చేదులాగా, మీరు ఒక విషపూరితమైన చేదులాగా భావిస్తారట ఆ మనుషుని చూడగానే. ఇప్పటి నుంచి అయితే మన హృదయంలో సహింపనాలు కానీ అనగా చేదైన మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే మనం అవన్నీ విడిచిపెట్టాలి. కోపం వస్తుంది కొంతమందికి, మనకు అన్యాయం చేసిన వాళ్ళకు, మోసం చేసిన వాళ్ళకు, దగా చేస్తుంది. ఆ మనిషి గడపడంగానే కడుపు కొంత మసులుతుంది. అవునా? మసులుతుందా అంటే మసులుతుందా? మత్సరం హృదయంలో సహింపనలు గారు మత్సరం. మాకు సువర్ణ చెప్తుంది, ఆమె పుత్రని అర్థమవుతుంది. నిజమాబద్ధం చెప్పరాదమ్మా, మూతంతా అట్లా బిగబట్టుకుంటాం. నిజమాబద్ధం. మరి ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నలవి గాని మత్సరమును చేదైన వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు, సత్యమునికి విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఇది తీసేసుకోవాలి. నాకు కూడా కొంతమంది మీద అట్లా, కానీ కొంత మసలేదు. దేవుడు అన్నాడు అట్లా ఉంచుకోవద్దు అన్నాడు. ఉంచుకోవద్దు అంటే ఏమన్నా కానీ దేవుడు చూసుకుంటే ఏమైనా పాపను అడిగిపోతాడు అనండి. అను ఎవరి పాపన వాడే పోతాడు. ఏమన్నా కానీ దేవుడు చుట్టాలేదా, నా బాధలో గోస చుట్టాలని నేనేం చేశాను అని అనుకున్నాను. అనుకొని వదిలేసాను. దేవుడు ఏమన్నాడంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశ్చర్యకరం, భక్తి అనే పేరు నాకు అసహ్యం పుట్టిస్తూ అన్నాడు. వాళ్ళు చేసిన కథగా వాళ్ళని తూగా తలుచుకుంటే మనం దేవునికి అసహ్యం అవుతాం. దేవుడు అసహించుకుంటుంటే దేవాలను దీవించు, దేవాలను ముట్టు, దేవాలను స్వస్థపరచు, దేవాలను పాటు చేపి, దేవాలకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. అసలేవాడు అదే మనకు నష్టం తీసుకొస్తుంది. ఎవరి మీద సహింపు నలుగురు మత్సరం వివాదం ఉంటే. మీకు ఎవరు చెప్పలేదు ఇట్లుంటే మేలు కలగవని? ఎవరు చెప్పలేదా అంటే చెప్తే చెప్పిండు, లేదా చెప్పలేదు అంతే అమ్ముతుంది. మీరు మంచి స్థానంలో ఉండాలి, గొప్ప స్థానంలో ఉండాలి, బాగా ఎలుగెలగాలి. దేవుడు చూస్తే లేని పనికి మన మనసులు అన్ని పెట్టుకొని
అట్లా చేయకండి, ఇప్పటి నుంచి అయింది అయిందో పోయింది పోయింది కానీ అట్లా చేయకండి. అంతే నిజమా? మాట్లాడింది మాట్లాడితే ఏమవుతుంది? దేవునికి అది చేదులాగా అనిపిస్తుంది. పావురం అంటే చేదు ఉండదు, లోపల లోపల చేదు ఉంటుంది. గుండె పక్కన పసుపచ్చగా ఆకుపచ్చగా గింత బుడ్డి ఉంటుంది. బుడ్డి కోడిలో కూడా ఉంటుంది, ఏ జంతువులైనా ఉంటుంది. ఒక్క పావురంలో గువ్వలలో ఈ రెండు పక్షులలోనే ఉండదు. పాత నిబంధన కాలంలో బలి ఇవ్వటానికి పావురాన్ని వాడేవారు, గువ్వల్ని వాడేవారు. ఈ రెండు పక్షులను చేదు ఉండదు. మిగతా పక్షులన్నిటిలో చేదు ఉంటుంది. మన దగ్గర చేదు ఉంటే చేదైన వేరు ఉంటాడు. ఎబ్రి పత్రికలో చేదైన వేరు ఉంటాడు. చెప్పండి ఏమంటాడు? చేదైన వేరు ఉండని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. లేలుయా. చేదు ఉండకూడదు మన హృదయంలో. చేదు ఉంటే దేవుడు మెచ్చడు. లేలుయా. వింటున్నారా? మన లోపల చేదు ఉంటే ఎబ్రి పత్రికలు చేదైన వేరు మీలో ఏమైనా మనుషులేమో చూసుకుని అంటాడు. చేదైన వేరట. లేలుయా. వింటున్నారా? చేదైన వేరు. దేవునికి స్తోత్రం. లేలుయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక చేదైన వేరు. ఏంటి ఇక్కడ కనబడుతున్నది ఎందుకు? చేదైన వేరు, చేదైన వేరు. లేలుయా. చేదైన వేరు. లేలుయా. ఎందుకు కనబడుతున్నారు? చేదైన వేరు. ఇక్కడ ఉన్నారు. 15వ వచనం 12వ అధ్యాయం లేదా 14-15. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినట్టుకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులే పోదినేమో అని ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కు నమ్మి వేసిన ఏషావు వంటి భక్తుడైన వ్యభిచారాన్ని ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఏషావు ఆ తర్వాత ఆశ్రమం పొందగూరి కన్నీళ్ళు విడిచిచ్చు దానికోసరము శ్రద్ధతో వెతికరను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుదరు. ప్రార్థన చేసుకుందాం. చేదైన వేరు కృపను దూరం చేస్తుంది. చేదైన వేరు దేవుడు మనం చేసిన మేళ్లను దూరం చేస్తుంది. నేను కొంతమందిని ప్రేమగా చూడనందువలన, కొంతమందిని ఆదరించినందువలన, కొంతమందిని మర్యాద చూడనందువలన నాకు 3.5 సంవత్సరాల సేవలో బాగా బలంగా వాడుకున్నాడు. కానీ నా మట్టుకు ఏమీ ఆశీర్వాదం రాలే. కారణం ఏంటిది? చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. దేవుని బోధ అంతా తలైపోయింది. అపవిత్రంగానే ఉంటాం మనం. కనుక దయచేసి కృపను పొందకుండా కృప పొందుకోం. కృప అంటే అన్ని ఫ్రీ అన్నమాట. అన్ని ఫ్రీయే, కానీ మనం పొందుకోలేకపోతున్నాం. మన లోపల చేదైన వేరు ఉండటం మూలంగా, మత్సరం ఉండటం మూలంగా, సహింపనలవి గాని మత్సరం, కోపం రావటం బాగా ఒకళ్ళ మీద, అది కూడా చేదు స్వభావంతో. మంచి స్వభావంతో వచ్చే కోపం ఉంటుంది, చేదు స్వభావంతో వచ్చే కోపం ఉంటుంది. అయితే ఇప్పటి నుంచి అలా చేయొద్దు. మనం తెలిసి తెలియక ఎంతకాలం చేసినాం కానీ ఇప్పటి నుంచి చేయకూడదు. ఇదే దేవుని కృపను మీకు దూరం చేస్తుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగనీయట్లేదు. ఆ మత్సరమే మీకు మేలు కలగకుండా చేస్తున్నారు. అసలు చేయకండి. భూ ప్రజలందరూ యెహోవా నామమును పిలువబెట్టుతున్న చూసి నీకు భయపడుతును. నీకు గొప్ప స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. చూడండి, ఎంతో గొప్ప ధనవంతులకు అందరూ భయపడతారు తెలుసా? ధనవంతులకు అందరూ భయపడతారు. అధికారులకు భయపడేది కొంతకాలమే కానీ ధనవంతులకు ఎప్పటికీ భయపడతారు. ఉద్యోగంలో ఉన్న అధికారులను బట్టి భయపడేది, పదవిలో ఉన్న అధికారులు భయపడేది కొంత వరకే కానీ ఇక్కడైతే అంతటా ఇప్పటికి భయపడతారు.
మనుషులకు చేస్తుండగా ప్రభువును చేసిన ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. మీ ఇంట్లో ఎవరికైనా సేవ చేయదలుచు, మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మనుషులుగా దేవుడు చేసినట్టే అనుకో. మీ అమ్మకైనా దేవుడికే అనుకో, మీ తండ్రికైనా దేవునికే అనుకో, మీ అన్నకైనా దేవునికే అనుకో, మీ తమ్మునికైనా దేవునికే అనుకో. ఒక ఆయన అయితే తమ్మునికి కాళ్ళు ఇరిగితే, 2 కాళ్ళు ఇరిగితే, అన్న అయితే ఒక భార్య చేసినట్టే సేవ చేశాడు వాళ్ళ అన్న తమ్మునికి. నేను ఎంతో మందిని చూస్తున్నా అక్కడక్కడ ఎంత బాగా సేవ చేస్తున్నారు. ఆదిని నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకైనా అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మీయ నన్ను పంపాను. దేవుడు పంపిస్తేనే వచ్చిన కనుక దేవుని మార్గంలో సత్కరణలో మనని కొంతమంది కలవరి పెట్టి, మనం కొంతమంది లోక సంబంధమైన మోసకరమైన నిరోధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండదేమని జాగ్రత్తగా చూసుకుని మిమ్మల్ని ఈ వారంలో మీ ఇంటికి వచ్చి తీయటి మాటలు చెప్పి, రకరకాల మాటలు చెప్పి తప్పించేవారు రాబోతున్నారు. వాళ్ళు యేసుకొని అనుసరించేవారు కాదు, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచరణను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠం అనుసరించి మోసకరమైన నిరోధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండదేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని కొంతమంది మోసం చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని కొంతమంది తీయటి మాటల చేత మిమ్మల్ని లాగాలని చూస్తున్నారు. ఈ 2 వాక్యాలు మీ హృదయంలో ఉండాలి, లేకపోతే మోసపోతారు మీరు. అనుదినము నా గడప కనిపెట్టుకున్న ద్వారబంధుని కాల్చుకున్న ఉపదేశం ఉన్నారు ధన్యులు. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చీగురు అనగా అన్ని జనులు నేలుటకు లేచివాడు వచ్చును. ఎవరు? యేసు ప్రభువే. మనందరం అన్ని జనులమే. మన ఏది ఆయనే, మనం పరిపాలించేది ఆయనే. ఆయన పరిపాలనలో నీకు శాంతి సమాధానం ఉంటాయి. ఆయన పరిపాలనలో నెమ్మది సమాధానం ఉంటుంది. ఆయన పరిపాలనలో నీకు ఆనంద సంతోషాలు ఉంటాయి. అయితే మన ఉదయంలో సహింపనలు గాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. అవును ప్రభా, ఇప్పటి నుంచి సహింపనలు గాని మత్సరం చేదైన ఆ స్వభావాన్ని తీసేసుకుంటున్నాం అనండి. మీరు రాబోయే దినాల్లో మీకే భయపడతారు మనుషులు. అంతగా హెచ్చించబోతున్నాడు దేవుడు, అంతగా దీవించబోతున్నాడు దేవుడు. ఒప్పుకోండి, చెప్పుకోండి. ఎవరు నిజమే ఇప్పటి నుంచి అలాగే ఉంటాను తీర్మానం చేయండి, తీర్మానం చేయండి. అమృతమ్మ గారు ప్రార్థన చేస్తారు. మా ప్రార్థన చేయండి. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మీద చేస్తుంది ప్రభావ నోమతులకు నడిపించి తండ్రి గారు మాకు ఇచ్చిన మాటని బట్టి దేవాన్ని వివరిస్తూ తీస్తున్నాం తండ్రి. అయితే 28 కారణం ప్రభావ 28 ద్వారా మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మీకు వందనాలు ప్రభావ. ఏదైనా వేరు మా హృదయాల్లో పడిపోకుండా ప్రభావ నేను మీ మాటలకు తండ్రి మేము లోబడి జీవించే సహాయం చేయండి ప్రభావ. ప్రజలందరూ భయపడే వారిని మీరు తండ్రి మీకు వందనాలు ప్రభావ. మీ ఆజ్ఞని అనుసరించి నడుచుకుంటే మీకు కనివ్వండి తండ్రి. నేడు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మాటను అనుసరించి నడిచిన ఎలా మీకు క్షేమం కలిగినండి. మాతో మాట్లాడి ఉన్నారు ప్రభావ. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభావ. ఎస్ఐయా మీకు వందనాలు 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 తండ్రి. మా హృదయాలను శుద్ధి చేయండి ప్రభా. ఈ వారంలో ప్రభా మా హృదయాలను కలవరపరిచేవాడు వస్తానని మీరు మాకు ముందే మీ రాష్ట్ర ద్వారా బయలుపరిచిన్నారు తండ్రి. నైనా కొలిసి పత్రిక 2:8 వచనాన్ని జ్ఞాపకం ఉంచుకున్నట్టు మీకు పనివ్వండి ప్రభా. యెషయా గ్రంథం తండ్రి 48:16 వచనం ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు దేవా. తండ్రి మీ మాటల ప్రకారం మీరు నడిచిన సహాయం చేయండి. ఏదైనా వేరు మా హృదయంలో ప్రభా ఇంతకాలం మొలిసింది తండ్రి క్షమించండి ప్రభా. ఇప్పటి నుండి మా హృదయాలను శుద్ధీకరించండి ప్రభా. అయినా దివారాత్రులు మీ మాటల్ని మా ఒకటి అవి మా హృదయంలో ఉంచుకొని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం ప్రకారంగా తండ్రి నీటి ఓరన నేను నా ప్రభు నీలో మేము నాటబడి నీ మాటలకు లోబడి జీవించడం
సహాయం చేయండి ప్రభా. మనుషులన్న మాటలు మీ మా హృదయంలో ఉంచుకొనక ప్రభా, అన్ని వదిలిపెట్టి తండ్రి మీ మాటలు ఈ రోజు మీరు మాతో మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రభా మా హృదయంలో ముద్రించుకొని వాటిని నెమరు వేసి ధ్యానించి నీ కొరకు జీవించటకు సహాయం చేయండి. దేవునికి చేసినదంతా కూడా ఇష్టపూర్వకంగా చేయమని ప్రభా. అయ్యా మీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అనేక సార్లు ప్రభా మేము గునుకొని చదువుకుంటున్నా తండ్రి ప్రభా, మేము జీవించి ఉన్నాం దేవ, క్షమించు తండ్రి. ఈ రక్తంలో కడగండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీకు సేవ చేసినట్లుగా ఇష్టపూర్వకంగా సేవ చేయటకు నా తండ్రి. అయ్యా మా ప్రభా మేము మా ప్రవర్తనని సరి చేసుకున్నట్టుకు సహాయం చేయమని మీకు ప్రభా ఇంకో వాక్యం మా అందరి హృదయాలలో ప్రభా అయ్యా నిలిచి నా ప్రభా ఫలించి అభివృద్ధి పొందుటకు మీ కృప చూపించమని యేసయ్య మీ దయగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.